దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని ప్రేమించిన దేవుడు అన్నమాట. ప్రాణం, రక్తము అంటే రక్తంలో ఏముంటుంది? ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన దేవుడు. ప్రేమ ఎంత విలువైనది, ప్రేమ ఎంత అమూల్యమైనది, ప్రేమ ఎంత శక్తివంతమైనదో చూద్దాం. ఆ ప్రేమ వల్లే యేసయ్య ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ వల్లే ఆయన మన కోసం భూమికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మన కోసం తిరిగి లేచి మరలా మన కోసం రాబోతున్నాడు అనమాట. ఈ లోకంలో చాలామంది ప్రేమించబడ్డారు. ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది ప్రేమించబడ్డాడు. ప్రేమ అనేది ఎలాంటిదో మనం ఈరోజు చూసినట్లయితే బైబిల్ వాక్యం చూస్తే ప్రేమ కలవారై ఒకడు నడుచుకున్నది. గలతీ 5:13 ప్రేమ కలిగి ఒకళ్ళు కలిసి ఉండాలని దేవాది దేవుడు వాక్యం ప్రకారం సెలవిస్తున్నాడు. దేవుడు మొదటిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రేమ కలిగి ఒకరు కలిగి ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేక మంది భక్తులు కూడా తమ జీవితాల్లో ప్రేమ అనేది వెల్లడిపరిచారనమాట. ప్రేమ అనేది ఒక వ్యక్తిని ఆపదలో నుండి ఎంత వాడు దీన స్థితికి వెళ్ళిపోయినా ఆదరిస్తుంది. ఆ ప్రేమ ఉంటే మనం దగ్గరికి వెళ్తాం కాబట్టి ఒక ఆదరణ అనేది దొరుకుతుంది. అలాగే మనము ఒక ప్రేమ కలిగి అనేకులకి సహాయం చేయాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రేమ కలిగి ఒకరినొకడు నడుచుకోవని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి. కనుక ప్రేమ అంటే ఇంకా ఆయన క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. క్రీస్తు ప్రేమ అంటే ఈ లోక ప్రేమ క్రీస్తు ప్రేమకి తేడా ఏంటి? ఈ లోక ప్రేమ లోకంలో క్షణకాలమే, కొద్ది అవసరం కోసమే ఉండవచ్చు. కొంతమందిలో ప్రేమ కొద్ది కాలమే, అవసరం తీరాక అది మరలా మనకు కనపడకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే అది మనల్ని పవిత్రులుగా చేసిందనమాట. తల్లి గర్భంలో నుండే మనల్ని గుర్తుంచుకుంది, అరచేతుల్లో చెక్కుకుంది, యథార్థంగా మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాలేదు. అందుకోసం ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది. క్రీస్తు ప్రేమ అంటే దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టే బలవంతంగా మనము క్రీస్తులో లోబడి ఉన్నాం. దేవుడే ప్రేమ చూపిపోతే, ప్రేమ లేకపోతే ఎవ్వరూ దగ్గరికి రాలేరు. కోపగించుకునే వారి కాడికి ఎవరైనా వస్తారా? ఎవ్వరూ రారు. కానీ ప్రేమ చూపే వారి కాడికి అందరూ వెళ్తారనమాట. అదే దేవుడు చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదంటే పాడైపోయిన బ్రతుకులను కూడా సరిచేసే ప్రేమ, పాడైపోయిన జీవితాలని కూడా బాగు చేసే ప్రేమ అన్నమాట. ఆ క్రీస్తు ప్రేమ ఎంత బలవంతం చేయుచున్నది. ఇంకా ప్రేమ దీర్ఘకాలం సహించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయ చూపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది 1 కొరింథీ 13:13 ఉంటుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ ఎప్పుడూ సహిస్తుంది. మన కోసం యేసయ్య ప్రాణాలు పెట్టాడు కాబట్టి ఆ ప్రేమ ఎవరు కొట్టబడరు, ఎవరు నెట్టబడరు, ఎవరు మన కోసం చనిపోరు. ఆ శ్రమ బహుఘోరమైనది. కానీ ఆ ప్రేమ అనేది దీర్ఘకాలం సహించింది. మనము రక్షణ తీసుకొని కూడా దేవుని నమ్మి కూడా ఇప్పుడు ఎంతగా సిలువ వేస్తున్నామో ఆయన ప్రేమ అనేది ఆ దేవుని ప్రేమ సహించిందనమాట. కనుక ఆ ప్రేమ అంటే ఆ మనిషిలో ఉన్న సహనం, ఓర్పును తెలియజేస్తుంది. అతని యొక్క ఆ సహించే స్థితి లేకపోతే మనం ఇక్కడ ఇంత విడుదల పొందేవారం కాదనమాట. ఇంత విడుదల, విమోచన అనేది మనకి కలిగేది కాదనమాట. ఇంకా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుందంట. 1 కొరింథీ 8:1 చూస్తే ప్రేమ అనేది క్షేమాభివృద్ధి, మనకి క్షేమాన్ని ఇస్తుంది.
ఉంటుంది. ఎవరైనా మనల్ని ఆపదలోకి నెట్టాలని చూస్తే నిజంగా మనల్ని ప్రేమించిన వారైతే మనకి కీడు చేయరు. మనకి ఒకటి వస్తుంటే దానివల్ల కీడు వస్తుందని తెలిస్తే ఎవ్వరు కూడా ఆ ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని మన దగ్గరికి రానిరు. తల్లిదండ్రులు చూడండి, మనకి ఏదైనా ఒక దాని వల్ల మనకి నష్టం కలుగుతుంటే తల్లిదండ్రులు కూడా దాన్ని మన ఎద్దుకు తీసుకొని రారు. అది ఒక ప్రేమ. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మనల్ని ప్రేమించే వాళ్ళందరూ మన క్షేమాన్ని కోరుకుంటారు, మన అభివృద్ధిని కోరుకుంటారు, మన యొక్క మేలును కోరుకుంటారు, దీవెన్ని కోరుకుంటారు, ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. కనుక ప్రేమ ఎప్పుడు మనకి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఇంకా వాక్యం సెలవిస్తుంది, ప్రేమ పొరుగు వానికి కీడు చేయదనమాట. దేవుని వాక్యం రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చూస్తే ప్రేమ అనేది ఒక వ్యక్తిలో ఉన్న ప్రేమ పొరుగు వానికి కీడు అనేది చేయదు. పొరుగువానికి ఎలా కీడు చేస్తుంది? ఒకనికి కీడు చేయాలని వచ్చే మనస్తత్వం అది శత్రు మనస్తత్వమే. కానీ ప్రేమ గలవాడు ఎప్పుడూ ఒకనికి కీడు అనేది చేయడు, ఒకడికి నష్టం అనేది రానీడు. అది దేవుని వాక్యం, దేవుని ప్రేమ కూడా అది. ఎవ్వరికి నష్టపరచలేదు ఆయన, ఎవ్వరికి ఆయన కీడు చేయలేదన్నమాట. అందుకోసమే దేవుడు కూడా బహుగా సంతోషించి ఆనందిస్తున్నాడు ప్రేమ గల వారి పట్ల. అందుకోసమే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మీ ప్రేమ కలిగి నడుచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనమందరం అటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఇంకా ప్రేమ గురించి మనం దేవుని వాక్యాలు ధ్యానించినట్లయితే, దేవుని ప్రేమ మన హృదయములలో ఉండును. దేవుని ప్రేమ అనేది మన హృదయాల్లో ఉండాలంట. రోమపత్రిక 5:5లో చూస్తే దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉండాలి. ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. కనుక మన హృదయము దేవుని ప్రేమ కలిగి నిండి ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఉన్నప్పుడు దేవుడు బహుగా సంతోషపరుస్తారు. అందుకోసమే ప్రేమకు బదులుగా శత్రుత్వం ఉంటే, ప్రేమకు బదులుగా దుష్టత్వం ఉంటే, ప్రేమకు బదులుగా అది అసహ్యత ఉంటే ఆ హృదయం దేవునికి ఇష్టమైనది కాదు. కనుక దేవుని ప్రేమ మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లరు. ఒక వ్యక్తి జీవితంలో అక్రమం జరుగుతుంది. ఆ వ్యక్తికి ఎవరి ద్వారా అది జరుగుతుందో వారి మీద ప్రేమ అనేది ఉండదు, చల్లారిపోతూ ఉండేది. ఒక భార్య ఒక భర్తను మోసం చేసినప్పుడు ఒక భర్తకి తెలియకుండా తను కూడా తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు, లేకపోతే భార్య భర్తలు ఒకరికొకరు అన్యాయంగా వేరే వాళ్ళతో ఇంకా అసభ్యంగా, ఇంకా భార్యకి ఇష్టం లేనివి భర్తకి ఇష్టం లేనివి భార్య చేసినప్పుడు వారి మీద ఉన్న నమ్మకం అనేది కోల్పోతుంది. అప్పుడు వారు బహుగా ప్రేమిస్తారనమాట. వివాహమైన మొదటిలో చాలా బహుగా ప్రేమ కలిగి ఉంటారు. రాను వారి మీద వారి మధ్యలో క్రమం లేని జీవితం, అంటే ఒక క్రమమైన జీవితం లేనప్పుడు వారి మధ్యలో ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం అనేక మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. కనుక మన జీవితంలో అక్రమం అనేది రాకూడదు, అది దేవునికి కూడా ఇష్టంగా ఉండదన్నమాట. కనుక దేవుని బిడ్డలందరూ ప్రేమ కలిగి జీవించాలి. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ వలన కార్యసాధకముకు విశ్వాసమే. ప్రేమ అనేది కార్యాన్ని చేస్తుందన్నమాట, ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి దూరంగా ఉన్నాడు, అతడు మనమంటే చాలా ఇష్టపడతాడు, మనం ఏది అడిగినా ఇస్తాడు. కనుక ఒక అవసరం నీకు వచ్చింది, వెళ్ళి ఆ వ్యక్తిని అడగాలి. అడిగినప్పుడు నీకు ఇస్తాడనే విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఉంటుంది. ఆ ప్రేమ కలిగిన ఆ వ్యక్తి కూడా కార్యం చేస్తాడు. కనుక ప్రేమ కలిగిన ఇద్దరి వ్యక్తుల మధ్య విశ్వాసం
కార్యం సాధికమయ్యే జీవితం ఉంటుందన్నమాట. ఇంకా వాక్యాన్ని చూసుకున్నట్లయితే, వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనంలో చూసినట్లయితే, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై. ఎవరిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణ, నిజంగా ఎవరి హృదయాలు వారు పరిశీలించుకుంటే నిజంగా మనం అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నామా? దేవుడు మనం పాపంలో ఉన్నా కూడా మనల్ని ఇంతగా ప్రేమించాడు కదా. అదే మనం పాపంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి శిలువ మరణం పొందాడు. కానీ ఈ రోజుల్లో మనం ఒక పాపిని ప్రేమించగలుగుతున్నామా? ఒక పాపి నిజమైన ప్రేమ మనం చూపగలుగుతున్నామా? పేదల ఎడల, దిక్కులేని వారి ఎడల, అనాథుల ఎడల, డబ్బున్న వారి ఎడల దేవుని ప్రేమ కలిగి బ్రతకాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు అనమాట. మనం నిజంగా అనేకుల్ని ప్రేమిస్తున్నామా? పొరుగు వారిని ప్రేమించాలి. ఈ పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తే కలిగే మనసు మనకు ఉండాలి. ఆ ప్రేమ గల ఆ మనసు కూడా మనకి చాలా ముఖ్యం అనమాట, అవసరమైనదనమాట. ఇంకా వాక్యం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది అనమాట. 1 యోహాను 4:16 చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. స్వరూపి అంటే తన స్వరూపంలో మొత్తం ప్రేమ కలిగి ఉన్నాడనమాట. ఆయన ప్రేమ కలిగి జీవించాడు. ఈ లోకంలో విలువైనది ప్రేమ కోసమే ఎన్నో మనం చేస్తూ ఉంటాం కదా. కానీ నిజమైన ప్రేమ కోసం నువ్వు వెతుకులాడు. నిజమైన ప్రేమ కోసం వెతుకులాడు. లోకంలో అబద్ధమైన ప్రేమలు ఉండొచ్చు, మోసం చేసే ప్రేమలు ఉండొచ్చు, అవసరాన్ని మించిన ప్రేమలు ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని ప్రేమ కోసం వెతుకులాడు. అందుకోసమే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఇంకా లేయ కంటే రాహేలును బహుగా ప్రేమించాడు. రాహేలు చూసినప్పుడైతే చాలా అందమైన వ్యక్తి, కానీ యాకోబు చూడండి అందమైన వాటిని ప్రేమించాడు. యాకోబు ప్రేమ చాలా గొప్ప. అక్కడ ఒక మనిషి బలంతో చూస్తే చాలా గొప్పది. ఎందుకంటే యాకోబు ఒక వ్యక్తి కోసం 7 సంవత్సరాలు చేసి మరలా అదే వ్యక్తి కోసం మరలా 7 సంవత్సరాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ 7 సంవత్సరాలు చేసి మోసపోయాక మరలా కష్టపడాలంటే ఒక వ్యక్తికి చాలా బలహీనం అనిపించింది. కానీ ప్రేమ అనేది మరలా తన కోసం కొలువు చేసే రీతిగా చేసింది. యాకోబు కూడా రాహేలుని ఎంతగా ప్రేమించాడు. ప్రేమలో కూడా పరిస్థితిని చూసి, అందాన్ని చూసి, ఐశ్వర్యం చూసి, అది కూడా తక్కువే. అది కూడా కనుక అందుకోసమే రాహేలు కంటే లేయానే దేవుడు ఎక్కువ హెచ్చించాడు. రాహేలు కంటే లేయాకే మొదటిగా గర్భఫలాన్ని ఇచ్చాడు. కనుక దేవుడు మనం ఏ రీతిగా ప్రేమిస్తున్నామో కూడా చూస్తాడు. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే రాహేలుని యాకోబు ప్రేమించాడు. కానీ నెట్టివేయబడిన వారిని, అక్కడ నెట్టివేయబడిన లేయాని మాత్రం దేవుడే ప్రేమించాడు. దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడే ఎత్తుకున్నాడు. కనుక లోకంలో గనులుగా ఉన్నవారిని, అందంగా ఉన్నవారిని, బలం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన టాలెంట్ ఉన్నవారిని కాదు, కానీ మనము నెట్టివేయబడిన వారిని ప్రేమించాలి. నెట్టివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, విడువబడిన వారిని, ఏమీ లేని బిడ్డల్ని నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడనమాట. కనుక మన జీవితంలో ప్రతి ఒక్కటి విలువైనదనమాట. ఆ రీతిగా ఇంకా తన కుమారుల కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించను అనమాట. తన కుమారుల కంటే అతన్ని ఎక్కువగా ప్రేమించింది. ఒక మనుషుల మీద ప్రేమ మనం చూపుతున్నామా? మనుషుల మీద ప్రేమ చూపుతున్నామా? మనుషుల కంటే గొప్ప ప్రేమ ఒకటి ఉంది, అది యేసయ్య ప్రేమ అనమాట. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం చూస్తే, తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించెను. కుమారులందరికంటే ఎక్కువగా, కుమారుల కంటే, తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే అధికమైన ప్రేమ యేసయ్య ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకోరుని వారిని నేను దీవించదను, ఆశీర్వదించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని
అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమను ఒక వాగ్దానం సెలవిస్తుంది. కనుక దేవుని ప్రేమిస్తూ దేవుని ఆజ్ఞల్లో నువ్వు నడిచినప్పుడు దేవునికి మహిమకరంగా నువ్వు దేవుని ప్రవర్తనలో దేవుని యొక్క స్వభావంలో నువ్వు లీనమైనప్పుడు ఆ ప్రేమ అనేది ఆటోమేటిక్ కలుగుతుంది. మనుషులు స్వహత తెచ్చుకొని చూపించే దానికన్నా దేవుడు ఇచ్చింది శ్రేష్టమైనది అనమాట. అందుకోసమే దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నన్ను నువ్వు నిజంగా ఎలా ప్రేమిస్తున్నావు అని నేను తెలుసుకోవాలంటే ఎవరైతే నా ఆజ్ఞల ప్రకారం నడుస్తారో వారు నిజంగా దేవుడిని ప్రేమించినట్లే. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచి దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటారో, దేవుని ఆజ్ఞల ప్రకారం పరిశుద్ధంగా జీవించి దేవుని నామంలో ఇంకా దేవుని కనపరుస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని ప్రేమించినట్లే. దేవుని ఆజ్ఞలు వదిలేసి మనం ఇష్టానుసారంగా బ్రతికి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పినప్పుడు అది చాలా తప్పనమాట. అది దేవుని ప్రేమకు అర్థం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని వారిని నేను దీవిస్తానను. అలాగే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించను. మనల్ని ఎక్కువగా ప్రేమించింది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసయ్య మాత్రమే. మనల్ని ఎక్కువగా ప్రేమించి ఆయన రెండవదిగా ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడంట. ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 7:13 చూసినట్లయితే ఆయన తను ప్రేమించిన బిడ్డలందరికీ, తన ఆజ్ఞలో నడిచిన బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదాన్ని అనేది ఇచ్చాడనమాట. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించు వారికి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఫస్ట్ మనం ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవాలి, ఆయన త్రోవల్లో నడుచుకోవాలి, ఆయన పోలి నడవాలి. అది నిజమైన ప్రేమ అన్నమాట. నిజంగా మనకి ఏదైనా ఇష్టం కలిగిందనుకోండి, దాని మీద ప్రేమ అనేది వస్తుంది. ఖచ్చితంగా అది మనకి కావాలనుకుంటాం. అలాగే కూడా మనము కూడా దేవుని ఆజ్ఞలో నడుచుకోవాలి. దేవుడైన యెహోవాను ప్రేమించాలన్నమాట. ఆయన మనల్ని ఖచ్చితంగా ప్రేమిస్తాడని ద్వితీయోపదేశకాండం 10:12 చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 11:13 చెప్తాడనమాట. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించే వారికి నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు వారికి ఇంకా నెహెమ్యాలో కూడా చెప్తున్నాడు 1:5 ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళని దీవిస్తానని చెప్తున్నాడు అనమాట. ఇంకా దేవుడు చెప్తున్నాడు, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తున్నావు, భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. లోకంలోనున్న తన వారిని ప్రేమిస్తున్నాడు అనమాట. దేవుడు నీతిని ప్రేమించి, ఇప్పుడు మనం ప్రేమించేది మంచా చెడా అని కూడా ఆలోచించాలి. మనం లోకానుసారమైన ప్రేమ, దేవుని ప్రేమ అనేది మనం పడిపోయినా నుంచున్నా అది మనకే ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు. కానీ అది లోకానుసారమైన ప్రేమ అయితే మనం మంచిగా ఉన్నా కూడా వాళ్ళు లోకానుసారంగానే ప్రేమిస్తారు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిని ప్రేమించు భక్తిహీనతను విడిచిపెట్టు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది అనమాట. లోకంలో నున్న తన వారిని ప్రేమించినంట. యోహాను సువార్త 13:1 దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అర్పించుకొని. గలతీలో చూసినట్లయితే 2:20 తను దేవుణ్ణి ప్రేమించాలి, తన కొరకు నువ్వు ఉండాలి, తన కొరకు నిలబడాలి, తన కొరకు నువ్వు ప్రయాసపడాలి, తన కొరకు నువ్వు మహిమ పొందాలి, తన కొరకు నువ్వు దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి దేవుని కొరకు సిద్ధపడాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి దేవుడు గొప్పగా మహిమ పొందుతాడనమాట. క్రీస్తు మిమ్మును ప్రేమించి ఎఫెసీ 5:2 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎఫెసీ 5:25-27 చూస్తే ఫస్ట్ క్రీస్తు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. అంటే 25-27 5 ఎఫెసీ గ్రంథం ఎఫెసీ పుస్తకంలో చూసినట్లయితే మనల్ని సంఘాన్ని కూడా ఆయన ఎంత
ఎంతగానో ప్రేమించాడనమాట. ఈ లోకంలో ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసా? మొదటిగా ఎత్తబడేది ఏంటంటే సంఘము మాత్రమే. ఆయన వచ్చినప్పుడు మొదటిగా సంఘాన్ని తీసుకుపోతాడు. ఎందుకంటే సంఘం ఎప్పుడు దేవుణ్ణి, యేసయ్యని ప్రేమించి దేవుని మీద ఆనుకొని దేవుని తట్టు తిరిగి దేవునితో ఎప్పుడు నడుస్తూ సాగిపోతున్న జీవితాలన్నమాట సంఘము. ఆ సంఘం వల్లే మనము ఉండాలి. సంఘంగా కూడి ఉన్నాం, సంఘంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, సంఘంలో ఉండి దేవుణ్ణి గణపరుస్తున్నామా? ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించినట్లే. దేవుణ్ణి ప్రేమిస్తే మనకి మనుషులతో విరోధం అనేది ఉండదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులతో గొడవలు ఉండవు అనమాట. మనుషుల మీద అసూయ ఉండదు, మనుషుల మీద ద్వేషం ఉండదు, మనుషుల మీద అసలుకి కీడు చేయాలనేదే మనకి రాదనమాట. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎన్ని మంచి లక్షణాలు నేర్పిస్తుందో కదా. ఏ మనిషికి నువ్వు కీడు చేయకూడదని. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమలో ఉంటావో ఒకళ్ళ మీద ద్వేషం అనేది రాదు. ఒకళ్ళ మీద నీకు తగ్గింపు, వాళ్ళని తగ్గించి చూడడం కూడా రాదు. దేవుని ప్రేమ అన్ని మంచి లక్షణాలను మనకి నేర్పుతుంది. కనుక మనం ఎల్లప్పుడూ దేవుని ప్రేమ యందు ఆనందించాలి, దేవుని యందు సంతోషించాలి, బహుగా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఆయన చూస్తే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఈ లోకంలో మంచి మంచి వాటిని ప్రేమిస్తావు. జీవమును ప్రేమిస్తున్నావు, జీవమును కోరుకుంటున్నావా? నిజంగా మంచి దినాలు కోరుకుంటున్నావా? అయితే పరలోక రాజ్యాన్ని కూడా నువ్వు కోరుకోవాలి. పరలోక రాజ్యాన్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నట్లే. పరలోక రాజ్యాన్ని ప్రేమిస్తే నీకు నిత్య జీవం అనేది దొరుకుతుంది. నిత్య జీవం అనేది దొరికితే నీకు మంచి దినములు అనేవి వస్తాయి. కనుక మనం దేని మీద గురి పెట్టాలి? ఎప్పుడైతే మనం ఒక దాని మీద గురి పెడుతున్నామంటే అది ఇష్టం కలిగే మనం చేస్తున్నామని అర్థం. ప్రేమ లేకపోతే ఎవ్వరు వెళ్ళలేరు. కానీ ప్రేమ కలిగి మనం అలా బ్రతికినప్పుడు మంచి దినాలు కూడా మనం చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 3:10 ఈ వచనం ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతాం అనమాట. మనల్ని ప్రేమించి కృప చేత 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా మనం ప్రేమించి దేవుని కృప చేతే బ్రతికి ఉన్నాం. దేవుని కృప చేతే మనం పట్టబడి ఉన్నాం. ప్రేమ లేనిది కృప రాదనమాట. కృప ఎవరి మీద ఉండిద్దంటే ప్రేమ గల వారి మీదే ఉంటుంది. దేవుని ప్రేమ దయగలిగిన వారి మీదే ఉంటుంది. దేవుని ప్రేమ ఉన్నప్పుడు కృప, దయ, వాత్సల్యత, సమస్త మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆ బిడ్డ మీదకి వస్తాయన్నమాట. కనుక ఫస్ట్ దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుని కృప అనేది మనకి ఉంది. ఇది కృపాకాలం అనమాట. కృపాకాలంలో మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు స్వార్థంగా నీ హృదయంలో ఉన్నప్పుడు అది దేవుని ప్రేమ కానే కాదు. దేవుని ప్రేమ నిష్కపటమైనదనమాట. అది మెల్లగా చల్లనిగా నువ్వు దేవుని ప్రేమ దేనితో పోలవగాలి? హిమము వంటి తెల్లది అది జుట్టు తేనె కన్నా గొప్పదనమాట. దేవుని వాక్యాలు, లేఖనాలు ఎన్నో సెలవిస్తూ ఉన్నాయి. దేవుని ప్రేమ విలువైనది. దేవుని ప్రేమలో నుండి ఎన్నో మనం నేర్చుకున్నాం. ఎవరిని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాం. మనల్ని మనం ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం నేర్చుకున్నాం. కనుక ఈ వాక్య లేఖనాలన్నీ మనం దేవుని ఘనపరచడానికి, ఆయన మార్గంలో నడిచి ఆయన ప్రేమని ఇంకా బహుగా పొందుకొని ఆయనకి మహిమ తెచ్చే స్థితిలో మనం ఉండాలని ఈ వాగ్దానాలు, ఈ వాక్యము, దేవుని ప్రేమ గురించి మనం అందరం నేర్చుకున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు గొప్ప మహిమ ఘనత ప్రభావాలు దేవునికి ఎల్లప్పుడూ కలుగునుగాక. అందరికీ